హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవిత్ర, నా స్నేహితురాలి పేరు తేజస్విని. మేము వాసవి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాము. హాయ్ తేజస్విని, ఈ రోజు మనం చిన్ని శిశువు గురించి గేయం పాడుతున్నామా? హాయ్ పవిత్ర, చిన్ని శిష్యులు గేయం కాదు, కీర్తన. తారకాక అన్నమయ్య రాసిందే కదా ఇది. అవును తేజస్విని, నువ్వు చెప్పింది అక్షరాల నిజమే. వాగ్గేయకారుడైన అన్నమయ్య రాసిన కీర్తనే. మీకు తెలుసా పవిత్ర, తారకాక అన్నమయ్య 32,000కు పైగా సంకీర్తనలు రాశారు. అంతేకాదు తేజస్విని, 12 శతకాలు ద్విపద రామాయణం కూడా రాశారు. నిజమే పవిత్ర, ఇంకా సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వెంకటాచల మహత్యము మొదలైనవి గ్రంథాలు రచించారు కదా ఈయన. అన్నమయ్య మన కడప జిల్లా వాసి, 16వ శతాబ్దానికి చెందిన వాడు. తల్లిదండ్రులు లక్కమాంబ, నారాయణ సూరి. పద కవిత పితామహుడిగా పేరుగాంచిన గొప్ప వాగ్గేయకారుడియన. సరే సరే, మనం చిన్ని శిశువు గేయాన్ని రాగయుక్తంగా పాడుదామా? వేదంటే అదే, పాడుదామా? చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడవమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడవమ్మ ఇటువంటి శిశువు. తోయంపు గురులతోడతూగేటి శిరసు, చింతకాయల వంటి జడల గముల తోడ, మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాల తోడ, పాయకాయ యశోద వెంట పారాడు శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడవమ్మ ఇటువంటి శిశువు. ముద్దుల ప్రేమతో పైన పొట్ట